మన ట్రస్ట్ మెంబర్ స్నేహితుడు రామ్ గారు ఒక మెసేజ్ పెట్టారు. అందులో ఈయన ఏమంటారు అంటే, మేము సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రాన్స్ రాజుగారు లూయి 14 అంటారు. సో ఈయనకు సంబంధించిన ఒక ప్రముఖ ఫ్రేజ్ ఐ యామ్ ద స్టేట్, అంటే ఫ్రాన్స్ అనబడే దేశము నేనే ఫ్రాన్స్ చెప్తారు కదా. ఇందిరా ఈస్ ఇండియా, ఇండియా ఈస్ ఇందిరా. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు అలా భావించేవారు. సో సరిగ్గా ఈ ఫ్రాన్స్ కింగ్ కూడా నాదే శాసనం, నేను ఏమంటే అదే జరగాలి. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే తీరులోనే ప్రవర్తిస్తున్నాడు కదండి. ఇది రామ్ గారు అడిగిన ప్రశ్న. ఇప్పుడు ఇది మీరు చూశారనుకోండి, ట్రంప్ ఈ ప్రపంచానికి నేర్పించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అబద్ధాలు. మీరు ఎన్ని అబద్ధాలైనా ఆడి మీ పబ్బము గడుపుకోండి. ఇప్పుడు నా వీడియోస్ ఒక్కొక్కసారి లేట్గా వస్తాయండి. అంటే ఆ కంటెంట్ నేను ఒక 4 రోజులు 5 రోజులు అబ్జర్వ్ చేసిన తరువాతే వీడియోగా పెడతాను. సో చాలామంది స్పెక్యులేషన్, ఇప్పుడు వ్యూస్ వస్తాయి కదా, మీకు సెన్సేషనలిజం ఇదంతా కావాలి కదా. కాబట్టి ఎన్ని అబద్ధాలను చెప్పాలో చెప్పేస్తారు, ముందు చెప్పేస్తారు. తరువాత సంగతి తర్వాత మనం చేయలేం కదా. మనం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చదువుకున్న వాళ్ళం. సో ఒక ఇన్ఫర్మేషన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందో బాగా తెలిసిన వాళ్ళం. ఇప్పుడు చూడండి, ఇబ్రహాం లింకన్ అనబడే అమెరికా వాడి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దీన్ని ఇరాన్ వాళ్ళు కూల్చేశారు అని చెప్పి మీకు వార్తలు, ఎటు చూసినా వార్తలు ఏంటి, ప్రముఖ పత్రికలు మీకు టీవీ ఛానల్స్ కూడా కూల్చేశారు అని పెట్టారు. మిత్రులు అడుగుతారు, ప్రేమ్ గారు ఇది నిజమా? ఎందుకంటే అదే మామూలు విషయం కాదండి. మీకు ఒక ఇబ్రహాం లింకన్ అనబడే ఈ యుద్ధ నౌక అమెరికాకు చాలా ముఖ్యం, అంత ఈజీ కాదు. సో వెరిఫై చేస్తే అలాంటిది ఏమీ లేదు, అలాంటిది ఏమీ జరగలేదు. ఎందుకు నిన్నటికి నిన్న చూడండి, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు పిలుపునిచ్చారు ఎవరికి, ఫ్రాన్స్ అధ్యక్షుడికి. ఇమీడియట్గా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ తన శక్తివంతమైన 20 యుద్ధ నౌకలను మిడిల్ ఈస్ట్కు పంపించడానికి రెడీ అయిపోయారు. అంటే ఈరాన్కి వ్యతిరేకంగా వార్తలు ఏమిటి, ఈరాన్ వాళ్ళు సైప్రస్ అనబడే దేశం మీద దాడులు చేశారు. సైప్రస్ మీద దాడులు అంటే యూరోప్ మీద చేసినట్టే కదా. ఇది ఇమాన్యుయల్ మ్యాక్రోన్ గారు అన్నారు అని తన 20 యుద్ధ నౌకలను ఈరాన్కి వ్యతిరేకంగా పంపించారు. పచ్చి అబద్ధం అండి, ఇలాంటిది ఏమీ జరగలేదు. మోరోవర్ ట్రంప్ అడిగితే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అసలే చెయ్యడు. ఎందుకు చెయ్యడు? ప్రతి ఒక్క వేదికలో ఇమాన్యుయల్ మ్యాక్రోని అవమానించడమే ట్రంప్ పనిగా పెట్టుకున్నాడు. సో ఐ యామ్ ద స్టేట్ అని ట్రంప్ అనుకుంటే ఇవాళ ట్రంప్కి సహాయం చెయ్యడానికి ఒక్క దేశము కూడా లేదండి. ఎందుకు? అందరినీ అవమానించాడు. ప్రతి ఒక్క దేశాన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టగలమో పెట్టి, ఇవాళ మీరందరూ మా మిత్రులు, మాతో కలవండి, ఈరాన్ని ఎదిరించండి, మీ వార్షిప్స్ని పంపించండి అంటే యూకే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, నథింగ్ డూయింగ్. నువ్వు ఎవరిని ఎప్పుడు గౌరవించలేదు, స్నేహపూర్వకంగా చూడలేదు. ఇవాళ వీళ్ళ సహాయం అని అడిగితే ఎవడొస్తాడు? అంతే కదండి. సో ఇప్పుడు నార్త్ కొరియా యొక్క నరరూప రాక్షసుడు అని మాట్లాడతామండి, కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడతాం కదా. సో ఇతను ఎంతటి వాడు, ఎంత ఒక మాన్స్టర్ లాంటి వాడు అంటే, పుతిన్ విషయంలో వచ్చేటప్పటికి ఎక్కడ లేని వినయం అండి. పుతిన్ అంటే అంత ఇష్టం. సో ఇప్పుడు పుతిన్ గారు ఏం చేస్తున్నారండి, తన వద్ద ఉండే అస్త్రాలనంతా వాడుతున్నాడు. 5 ఏళ్ల కోపం. మీకు ఆ వార్త విని నేను ఇప్పుడు కూడా ఆశ్చర్యపోతాను. 2 రోజుల పాటు క్రెమ్లిన్ నుంచి బయటికి రాలేదండి, తన గది నుంచి బయటికి రాలేదు పుతిన్ గారు. ఎవరిని కలవలే. అంటే లోపల ఎలా రగిలిపోతూ ఉంటాడో చూడండి, ఎంత కోపము, ఎంత ఆవేశం ఉంటుంది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. 5 ఏళ్ల ప్రతీకారము ఏ స్థాయిలో ఉందంటే మానవ మాతృడు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఈరాన్ వాళ్ళకి నీకు ఏం కావాలో అడుగు, ఈ అమెరికాను వాళ్ళ మిత్ర దేశాలను విడిచిపెట్టకు, వాళ్ళ అంతు చూడు. బెంజమిన్ నెతన్యాహు అయితే ప్రస్తుతము బంకర్లో దాక్కని ఉన్నారండి. చూడండి, ఇజ్రాయెల్ ఎంత అడ్వాన్స్డ్ కంట్రీ, ఎంత పవర్ఫుల్ కంట్రీ. మన ఆప్త మిత్రులు వాళ్ళ ప్రధానమంత్రి ఇవాళ బంకర్లో దాక్కున్నారు అంటే ఈరాన్ సృష్టిస్తున్న భయం. సో ఇప్పుడు మనము నార్త్ కొరియా యొక్క అధ్యక్షుడు ఏకంగా 10 బాలిస్టిక్ మిజైల్స్ మీకు జపాన్ వైపు అండి, సీ ఆఫ్ జపాన్ అంటారు, నేరుగా వెళ్ళి పడ్డాయి.
సో జపాన్ వాళ్ళు తమ క్రైసిస్ టీంను యాక్టివేట్ చేశారు. ప్రజలకు మెసేజ్లు పెడుతున్నారు, ఎప్పుడైనా కూడా యుద్ధము స్టార్ట్ అవ్వచ్చు, మీరు హై అలర్ట్లో ఉండండి, బంకర్లు సిద్ధముగా ఉన్నాయి, నార్త్ కొరియా వాళ్ళు మనపై యుద్ధము ప్రకటించే క్షణాలు ఆసన్నమయ్యాయి. ఏం జరిగిందంటే సడన్గా ఈ నార్త్ కొరియా ఎందుకు పుతిన్ గారు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి జపాన్పై యుద్ధము ప్రకటించి చెప్పారా? కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే అమెరికా సౌత్ కొరియా కలిసి ఒక అతి పెద్ద మిలిటరీ డ్రిల్స్ నిర్వహించారండి. ఇదేమిటి? నార్త్ కొరియాను ఆపాలి, నార్త్ కొరియాపై రేపు మనము దాడులు చేయాల్సిన అవసరం ఉంటే చెయ్యాలి. ఇలాగే ఉంటుందండి. దీన్నే ఎస్కలేషన్ ట్రాప్ అని అంటారండి. మీకు యుద్ధము స్టార్ట్ అవుతుంది, ఒక పెద్ద దేశము చిన్న దేశముతో తలపడుతుంది, మెల్లమెల్లగా ఈ దేశాలందరూ కలుస్తూనే ఉంటారు. ఎస్కలేషన్ ట్రాప్. మరి ఇప్పుడు నార్త్ కొరియా వైపు ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏమిటి అంటే సౌత్ కొరియాను మీరు భయపెట్టాలి, అట్ ది సేమ్ టైం జపాన్ని టార్గెట్ చేయాలి. నార్త్ కొరియా ఒక న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశం అండి. 50 న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి. జపాన్ వద్ద లేదు, సౌత్ కొరియా వద్ద లేదు. వీళ్ళు అమెరికా వాడిని నమ్ముకునే బతకాలి. అంటే వాడు రౌడీ మామూలు తీసుకుంటాడు, ప్రొటెక్షన్ అంటాడు. సో వీళ్ళను కాపాడాలి. ఇప్పుడు ఏం జరిగింది? నార్త్ కొరియా లిటరల్గా ఆడుకుంటుందండి. ఈరాన్ వాళ్ళు ఎలాగైతే అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలను టార్గెట్ చేస్తున్నారో, నార్త్ కొరియా సౌత్ కొరియాని జపాన్ని ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక మేజర్ క్రైసిస్. అమెరికా వాడికి ఏం చెయ్యాలో అంటే వాడి ఊహలో లేదండి. ఈరాన్ వాళ్ళు ఇలా తిరగబడతారు, మామూలుగా లొంగిపోతారు. సో ఈరాన్ అమెరికా కంట్రోల్లోకి వస్తే అనుకున్నారు. అలా ఏమీ జరగలేదు. మీకు ఇక మజుతుబా ఖామాని అయితే ఏం చెప్తున్నాడు? ముందు ట్రంప్ని వేసేద్దాం, బెంజమిన్ నెతన్యాహు సెకండ్ టార్గెట్ ట్రంప్. వీళ్లను మనం బతకనివ్వకూడదు. ప్రతి ఒక్క మిడిల్ ఈస్ట్ దేశం ఎవరైతే అమెరికాకు సపోర్ట్గా నిలబడ్డారో, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అన్నారండి, వీళ్ళు ఈరాన్కి కదా సపోర్ట్గా నిలబడాలి. అమెరికా వైపు ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఒక్కడిని కూడా విడిచిపెట్టాము. ఇది ఈరాన్ యొక్క మూడ్. అలాంటిది మీకు ఈ మిడిల్ ఈస్ట్కి అమెరికా వాళ్ళు సౌత్ కొరియాలో ఉండే ఏడిఎస్, మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్ అంటారు కదా, టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, దీనిని ఇప్పుడు తీసుకొస్తున్నారు, వరుసగా తీసుకొస్తున్నారు. పిచ్చివాళ్ళు సౌత్ కొరియాలో ఉండే ఏడిఎస్ను మీరు మిడిల్ ఈస్ట్కి తీసుకొస్తే సౌత్ కొరియా ఏం చేస్తుందండి? వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండవు కదా. డైరెక్ట్గా నార్త్ కొరియా సౌత్ కొరియాని కొట్టారు అనుకోండి, అమెరికా వాడు కాపాడతాడు, మామూలుగానే కాపాడు ఎవరిని. అలాంటిది ఉన్న థాడ్స్నంతా తీసుకువచ్చి మిడిల్ ఈస్ట్లో పెడితే ఏంటి? డబ్బు తీసుకొని $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ వసూలు చేశాడండి సౌత్ కొరియా వద్ద. అలాంటిది జపాన్ వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడు. చెప్తున్నాను కదా, రౌడీ మామూలు తీసుకొని అటు జపాన్ని విడిచిపెట్టి ఇటు సౌత్ కొరియాని విడిచిపెట్టి నేరుగా ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వచ్చేసారు. రేపేంటి? వాళ్ళ సైనికుల్ని కూడా వచ్చామంటాడు. జపాన్లో ఏమీ లేదు, సౌత్ కొరియాలో ఏమీ లేదు, అమెరికా ప్రమాదంలో ఉంది, పదండి అంటే ఆ సైనికులందరూ వచ్చేసారు అనుకోండి. నార్త్ కొరియాకి ఫ్రీ ఫర్ ఆల్ అండి. ఎవడు కనిపిస్తే వాడిని వీళ్ళు కొట్టగలరు. అణువస్త్రాలు ఉన్నాయి, అందరికీ భయమే. మరి పుతిన్ ఇలాంటి ఆట ఆడుతున్నప్పుడు ప్రపంచమంతా వణుకుతుందండి. నార్త్ కొరియాలో వాళ్ళు ఇలాగ బాలిస్టిక్ మిజైల్స్ జపాన్ సౌత్ కొరియా మీద వీళ్ళు ప్రయోగిస్తే ఈ దేశాలు ఏమవుతాయి? అమెరికా వాడు కాపాడతాడా? మీకు వాడి యొక్క రేడార్స్, వాడి యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్వము ఫెయిల్ అయిపోయాయండి. అలాంటప్పుడు ఇప్పుడు నార్త్ కొరియా వాడి ఇష్టానుసార మిజైళ్ళు వీళ్ళపైన వాడితే ఇటు ఒక యుద్ధము స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా భయపడుతున్న విషయము ఇదే. ఇలాగ చినికి గాలివానలాగా మేజర్ ఎస్కలేషన్కి వెళ్ళి 3వ ప్రపంచ యుద్ధముగా మారితే అప్పుడు పరిస్థితి ఏమిటి? సో అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.